అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే అల్లు అర్జున్ గారు పుష్ప 1 పార్ట్ 1 ఏదైతే ఉందో ఆ సినిమా హిట్ అయిన తర్వాత, సక్సెస్ అయిన తర్వాత అల్లు అర్జున్ గారి మాట తీరు కానీ, అతను బిహేవియర్ కానీ చాలా అభ్యంతరకరంగా ఉండేది. అతను ఏ ఇతర ఆడియో ఫంక్షన్కి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని, మెగా అభిమానుల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. గతంలో మనం చూసాం, మనం విన్నాం కూడా. నేను ఈ స్థాయికి రావడానికి కారణం నా ఆర్మీను, నా ఆర్మీ కోసం ఏమన్నా చేస్తున్నా, ఆర్మీ లేని నేను లేను, నాకెంత సక్సెస్ రావడానికి కారణం నా ఆర్మీ, నాకు ఏ హీరో సపోర్ట్ లేదు, ఏ హీరో అభిమానం సపోర్ట్ లేదు, నేను నా కష్టంతో వచ్చాను, నా ఆర్మీతో వచ్చాను, నాకెంత పేరు రావడానికి, నాకెంత సక్సెస్ రావడానికి కారణం కేవలం నా ఆర్మీ మాత్రమే అని కొన్ని మొదటి మాటలు ప్రతి ఆడియో ఫంక్షన్లో మాట్లాడేవాడు. ముఖ్యంగా ఈ పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఒక స్టెప్ ముందుకేసి ఇదే తరహాలో మాట్లాడడం జరిగింది. రెచ్చగొట్టే విధంగా, ముఖ్యంగా మెగా అభిమానుల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జరిగింది. అసలు నాకెంత పేరు రావడానికి కానీ, నాకెంత సక్సెస్ రావడానికి కానీ, నాకు నేషనల్ అవార్డు రావడానికి కానీ కేవలం నా ఆర్మీ వల్లే, నా ఆర్మీ లేనిదే నేను లేను, నా ఆర్మీ సపోర్ట్ వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను, వాళ్ళు నన్ను సపోర్ట్ చేయడం వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను, నాకెంత సక్సెస్ వచ్చింది, నాకెంత పేరు వచ్చింది. అంతేగాని నాకు ఏ హీరో నాకు సపోర్ట్ చేయలేదు, ఏ హీరో అభిమానం నాకు సపోర్ట్ చేయలేదు, కేవలం నా కష్టం, నా ఆర్మీ వల్లే ఈ స్థాయికి వచ్చాను, నా ఆర్మీ కోసం నేను ఏమన్నా చేస్తాను, ఎంత దూరం మేము వెళ్తాను అని కొన్ని బలుపు మాటలు, ముదర మాటలు మాట్లాడడం జరిగింది గత 10 రోజుల నుంచి కూడా. అల్లు అర్జున్ గారు మాట్లాడిన మాటల మీద చాలామంది మెగా అభిమానులు, చాలామంది కూడా, అందరూ కూడా చాలా బాధపడ్డారు, చాలా హర్ట్ అయ్యారు, ముఖ్యంగా చాలా బాధపడ్డారు. నేను కూడా ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నేను కూడా చాలా బాధపడ్డా. అరే ఇదేంటి ఇది, గత 20 సంవత్సరాలుగా అతని ఈ స్థాయికి తీసుకొచ్చాము, అతనికి ఇంత సక్సెస్ ఇచ్చాము, ఇంత పేరు ఇచ్చాము, కేవలం మెగా కుటుంబానికి సంబంధించిన వ్యక్తినే కదా, నా అనుకున్న వాళ్ళు కదా, మా వాడి కదా అని మేము ప్రతి సినిమా కూడా 4-5 షోలు చూసాము, ప్రతి సినిమా కూడా కటౌట్లు కట్టాము, పూలాభిషేకం చేశాము, పాలాభిషేకం చేశాము. ఒక సక్సెస్ రావడానికి, ఒక పేరు రావడానికి, ఒక పేరు వచ్చిన తర్వాత, ఒక సక్సెస్ వచ్చిన తర్వాత మమ్మల్ని కూరలో కరేపాగా తీసేశాడు. నా ఆర్మీ వల్ల నేను సపోర్ట్ చేశాను, నా ఇంత స్థాయి వచ్చి నాకు పేరు వచ్చింది, ఏ హీరో సపోర్టు, ఏ అభిమాని కూడా నాకు సపోర్ట్ చేయలేదు అని ఎలా మాట్లాడతాడు అని చాలామంది మెగా అభిమానులు హట్టవడం జరిగింది, బాధపడడం జరిగింది. అయితే మెగా అభిమానులు కూడా ఈ సినిమా చూడాలని ఎవరు అనుకోలే. నేను కూడా ఈ సినిమాకి వెళ్దాము, చూద్దాము, రివ్యూ ఇద్దాము, ఈ సినిమా గురించి చెప్దాము అని నేను కూడా అనుకోలే. నేను కూడా ఈ సినిమాకి వెళ్ళకూడదు అనుకున్నా. కానీ అతను అల్లు అర్జున్ అనే వ్యక్తి ప్రతి షోలో కానీ, ప్రతి స్టేజ్లో కానీ కొన్ని ముద్ర మాటలు మాట్లాడడం జరిగింది. నేనే హీరో, నాకు మించిన ఇంకో హీరో లేడు, నేనే తోపు, నేనే తురుంకాను, నేనే నెంబర్ 1 హీరోని, నా తర్వాతనే ఎవరైనా కానీ. మీరు మాసు సినిమా చూస్తుంటారు, ఓర మాసు సినిమా చూస్తుంటారు, జాతర సినిమా చూస్తుంటారు, దానికి మించి ఉంటుంది, ఇలాంటి సినిమా ఎవరు తీలేరు, ఇలాగ ఎవరు యాక్టింగ్ చేయలేరు అని కొన్ని మొదటి మాటలు మాట్లాడటం జరిగింది. ఆ మాటలు విన్న తర్వాత నేను ఇంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నాడు, బహుశా ఈ సినిమా ఎలా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో నేను ఈ సినిమా చూడడం జరిగింది. అసలుకి ఈ సినిమా ఎలా ఉంటుంది, అసలుకి దీన్ని ఇంత హైప్ ఇస్తున్నారు, ఇంత ముద్ర మాటలు మాట్లాడుతున్నారు, అసలు ఎలా ఉంటుంది, సరే చూద్దాం ఒకసారి అని చెప్పేసి 200 రూపాయలు టికెట్ పెట్టి వెళ్ళా. నేనేదో 800 పెట్టి, 2000 పెట్టి, 3000 పెట్టి నేనైతే సినిమా చూడలా. కేవలం 219 రూపాయలు ఎంత పెట్టి సినిమా చూడడం జరిగింది. ఈరోజు పొద్దున 8:50 షో పడింది. ఆ షోకి నేను వెళ్ళి చూసిన తర్వాత సరే వెళ్ళాను, చూశాను, సరే రివ్యూ ఇద్దామా అనుకున్నా. కానీ నాకు ఎందుకు రివ్యూ ఇవ్వటం, మనం ఉన్నట్టు చెప్పేస్తాం, మనం ఏది దాపెట్టుకోము, మనసులో ఏది పెట్టుకోము, మనకి ఏమనిపిస్తే అది మాట్లాడేస్తాం, దానివల్ల ప్రొడ్యూసర్స్ నష్టపోతారు అనే ఒక ఉద్దేశంతో నేను ఆ సినిమా గురించి, రివ్యూ గురించి నేను మాట్లాడాల పొద్దున్నుంచి కూడా. కానీ కొంతమంది నాకు కొన్ని వీడియోలు పెట్టి అన్న దీని గురించి చూడన్నా అంటే ఆ వీడియోలు చూసిన తర్వాత, ఆ మాటలు చూసిన తర్వాత
ఆ పోస్టులు చూసిన తర్వాత మాట్లాడాలనిపించింది. మెగాస్టార్ మెగా అభిమానుల్ని, మెగా ఫ్యామిలీని ఉద్దేశించి ఆ సినిమాలో ఉంది, ఎవడ బాసు ఎవడికి బాసు, నేనే బాసు, వాడికి నేనే బాసు, వాడి కొడుక్కి నేనే బాసు, వాడు తమ్ముడికి నేనే బాసు అనే కొన్ని డైలాగులు ఉంటాయి ఆ సినిమాలో. మనం ఎదుగుతుంటే లాగటానికి చాలామంది ఉంటారు, అయినా మనం తగ్గకూడదు, తగ్గకుండా వెళ్ళిపోవాలని కొన్ని డైలాగులు ఉంటాయి. అవి కేవలం మెగా కుటుంబానికి సంబంధించిన, మెగా హీరోలకు సంబంధించిన డైలాగులు అని చాలామంది ప్రాపకాండం చేస్తున్నారు. నిజానికి వాస్తవానికి ఈ సినిమా నిజంగా చెప్తున్నా, అల్లు అర్జున్ గారు చెప్పిన స్థాయిలో కానీ, వాళ్ళు ప్రమోట్ చేసిన స్థాయిలో కానీ ఈ సినిమా లేదు. వాస్తవానికి సినిమా బాగుంది, యావరేజ్. ఇది హిట్ కాదు, బ్లాక్ బాస్టర్ కాదు, ఫ్లాప్ కాదు, బిలో యావరేజ్ ఈ సినిమా. 3 గంటల 20 నిమిషాలు ఉంది ఈ సినిమా. ఈ 3 గంటల 20 నిమిషాలు కూడా కొన్ని సన్నివేశాలు మాత్రమే బాగున్నాయి, కానీ ప్రతి దిక్కు కూడా ల్యాగ్ ఉంది. కానీ ఈ సినిమా వాళ్ళు చెప్పిన మాటలు కానీ, వాళ్ళు చెప్పిన విధానం కానీ ఈ సినిమా ఎక్కడగా నాకు కనెక్ట్ అవలా. స్టార్టింగ్ 15 నిమిషాల పాటు, ఫస్ట్ 15 నిమిషాలు ఆ సినిమా ఆ ఫైట్ సీన్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ చూసిన తర్వాత సరే సినిమా బాగుంటుంది అని అనిపించింది నాకైతే. జస్ట్ 15 నిమిషాలు స్టార్టింగ్లో అయితే మన ట్రైలర్ కూడా చూపించుంటారు, కాలుకి దారం కట్టేసి, తాడు కట్టేసి పైకి వేలాడదీసి, నాది కానిది ఆనాయన అర్ధైనా వదలనని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఆ సినిమాకి ఆ సీన్కి సంబంధించి 15 నిమిషాలు మాత్రం చాలా బాగుండింది. నేను కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశా, సినిమా కూడా చాలా బాగుంటుందని. తర్వాత 3 గంటల 20 నిమిషాలు కూడా స్లోగానే వెళ్ళింది. పెద్దగా అల్లు అర్జున్ గారు చెప్పిన విధానంలో ఎక్కడ కూడా అక్కడ లేదు. అక్కడ నాకు కొన్ని సీన్లు మాత్రం నచ్చాయి, ఉన్నది చెప్తున్నా. ఫస్ట్ 15 నిమిషాలు నచ్చింది, ఇంటర్వెల్ సీన్, జాతర సాంగ్ నచ్చింది, ఆ ఫైట్ సీన్ నచ్చింది, క్లైమాక్స్ ఫైట్ నచ్చింది. అంటే వెనకది ముందుకి, ముందుది వెనక్కి, అంటే కొంచెం వెనకది ముందుకు తీశారు. నాకైతే అర్థం కాలే అసలుకి, చాలా కొంతవరకు అర్థం కాలే అసలుకి. నాకైతే అంతగా నచ్చలే ఆ సినిమా. ఎవరు కూడా ఇదేది సినిమా అయితే హిట్ కాదు, జస్ట్ బిలో యావరేజ్ మాత్రమే. మీరు అనుకున్న వాళ్ళు అన్నట్టు 1000 కోట్లు వస్తాయి, 2000 కోట్లు వస్తాయి అంటే ఒత్త మాటలే, అవన్నీ రావు. అంత సక్సెస్ లేదు. ఎందుకంటే ఇక్కడ మెగా అభిమానులు గెలుపుకోవడం జరిగింది. మెగా అభిమానులు ఎవరు కూడా ఈ సినిమా వెళ్ళలా. నేను వెళ్ళిన హాలుకు కూడా చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి. 50% అక్కడ ఫుల్ అయ్యాయి, 50% ఖాళీగానే ఉన్నాయి. సినిమా చూడడానికి ఎవరో ఆసక్తి చూపించాలి. ఎందుకంటే అల్లు అర్జున్ గారికి ఉన్నదే మెగా అభిమానులు. ఆ మెగా అభిమానుల్ని చులకనగా మాట్లాడి, కించపరిచే విధంగా మాట్లాడితే ఎవరు వెళ్ళి చూస్తారు, ఎవరు వెళ్ళి చూడరు. ఆ ఇంపాక్ట్ అనేది ఆ సినిమా మీద పడ్డది. ముఖ్యంగా ఆ ప్రొడ్యూసర్లు నష్టపోతారు. కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం నోటుతో అదుపు మాట్లాడాలి. ఈ సినిమాలో కొన్ని డైలాగులు ఉన్నాయి, ఇది మెగా అభిమానులకి సంబంధించిన, మెగా కుటుంబానికి సంబంధించిన డైలాగులు అని చెప్పేసి కొంచెం ప్రాపగాండం చేస్తున్నారు. దానికి కూడా క్లారిటీ ఇస్తాను. ఆ సినిమా నిజంగా ఆ డైలాగులు కానీ ఆ సినిమాకి యాప్ట్ అయ్యే మారే ఉంటాయి, కానీ ఇంకేదో రకంగా వాళ్ళని ఉద్దేశించి మాత్రం ఆ మాటలు ఉండవు. ఒకవేళ అల్లు అర్జున్ గారు అలా పెట్టాలి, అలా మాట్లాడాలి అనుకున్నా కానీ సుకుమార్ గారు ఒప్పుకోడు. ఎందుకంటే మెగా ఫ్యామిలీకి సుకుమార్ గారు మంచి అభిమాని. వాళ్ళని ఉద్దేశించి రైటింగ్ రాస్తారంటే నేనైతే నమ్మను. నెక్స్ట్ సినిమా కూడా రామ్ చరణ్ గారితో ఉంది. అంతేగాని మెగా కుటుంబానికి సంబంధించి ఆ డైలాగులే రేవు. వీళ్ళు వైసీపీ వాళ్ళు చేసే ఒక ప్రాపగాండం తప్ప ఇంక ఏది లేదు. సినిమా మాత్రం ఒకసారి చూడొచ్చు, బిలో యావరేజ్. కోట్లు వచ్చేస్తాయి, 1000 కోట్లు వస్తాయి, 2000 కోట్లు వస్తాయని ఒత్త మాటలో ఒకసారి చూడొచ్చు. అల్లు అర్జున్ గారు కష్టపడడం జరిగింది, కానీ అంత ఇంపాక్ట్ లేదు. మరి ఎందువల్ల ఇంపాక్ట్ లేదు, ఎందువల్ల ఇంత క్రేజ్ రాలేదు అని అల్లు అర్జున్ గారికి ఈ పార్టీకి అర్థమై ఉంటుంది, మీకు కూడా చాలా మందికి అర్థమై ఉంటుంది.
అంతేగాని ఇదేదో మెగా అభిమానులు ఉద్దేశించి వాళ్ళని ఉద్దేశించి అలా ఏమీ లేదు. ఈ సినిమా గురించి అలా మాట్లాడకూడదు అనుకున్నా, మన వాళ్ళు మాట్లాడమంటే ఏదో మాట్లాడుతున్నా తప్ప నాకు అంతకు మించి ఏమీ లేదు. జై హింద్.